ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎట్లా నడుస్తుంది అన్నారు? జూబ్లీస్ కి సంబంధించినటువంటి బై ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఏంది? మీ ఒక అభ్యర్థి ఏమో అసలు మిమ్మల్ని బయట తిరిగి మీరేమో దర్జాగా స్కూటీల మీద తిరుగుతున్నారు, అసలు మీరు గల్లి దాటి పోతారా? ఇది ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడైనా పని చేసుకోవచ్చు. ఇప్పుడు చాలా మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళు వచ్చి ఇక్కడ పనిచేస్తున్నట్టే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని కూడా ఇక్కడ వచ్చి పనిచేస్తా ఉన్నాం. సో ఇది ప్రజాస్వామ్యం, ఎవరైనా ఎక్కడైనా పని చేసుకోవచ్చు. గతంలో ఒక చిన్న ఉదాహరణ చెప్తా నేను. నాగార్జున సార్ ఉప ఎన్నికలు వచ్చినాయి. నోముల నరసింహయ్య గారు చనిపోతే మా భగత్ గారు పోటీ చేసినారు. నేను అక్కడ పెద్దగూడ మండలి ఇన్ఛార్జ్ ఉన్నా. నేను అన్నట్టు ప్రభుత్వ విప్పు, చెన్నూరు ఎమ్మెల్యే. అటువైపు కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి గారు, వారితో పాటు 15 మంది నాయకులు ఇన్ఛార్జ్ ఉన్నారు. 2 వారాల పాటు పనిచేసారు. మరి మేమేం బెదిరియలే, ఏమనలే. ఇన్ఫాక్ట్ ప్రచారంలో మేము పోతుంటే ఎక్కడో వాళ్ళు మేము ఎదురుపడితే చేతులు కూడా ఊపుకున్నాం. అంత సామరస్యపూర్వక ధోరణితో ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ఇలాంటి బెదిరింపులు, ఇలాంటి దాడులు, దౌర్జన్యాలు, రౌడీయిజం, గుండాయిజం ఇది మంచిది కాదు. ప్రజలు అన్ని విషయాలు కూడా గమనిస్తున్నారు. అంతిమంగా వాళ్ళు సరైన నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు ఇక్కడ ఓడిపోతే మొత్తం సంక్షేమ ఫలాలన్నీ ఆగిపోతాయంట, సన్నబినయంత దూరం అయిపోద్దంట, రేషన్ కార్డు రద్దు అయిపోతాయంట. మరి ఏంటి ప్రజలందరూ వచ్చి ఓటేయాల్సిన పరిస్థితి వస్తుందా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న అట్లా మాట్లాడడంతోనే ఆయన ఫ్రస్ట్రేషన్లు ఉన్నాడని, ఆయన కళ్ళల్లో, ఆయన మాటల్లో, ఆయన ముఖంలో ఓటమి భయం స్పష్టంగా కనబడుతుంది. ఇవాళ ఓటర్లను, ప్రజల్ని భయపెట్టి ఓట్లు వేయించుకోవాలనేటటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి మాట్లాడడం అనేది చాలా సిగ్గుచేటైన చర్య. ఆయన మాట్లాడుతూ ఏమంటాడు, బీఆర్ఎస్ గెలిస్తే అన్ని ఆగిపోతాయని. బీఆర్ఎస్ గెలిస్తే మేము ఇప్పుడు ఏమైనా వెంటనే అధికారంలోకి వచ్చేది ఉందా? మీరే ఇంకా 3 ఏళ్ళు ఉంటారు కదా, ఎందుకు ఆగిపోతాయి? మీరు ఆపేస్తే ఆగుతాయి, మీరు కంటిన్యూ చేస్తే అన్ని కొనసాగుతాయి. ఇప్పటికీ కూడా 6 గ్యారంటీలు అమలు చేయలే, 420 హామీలు అమలు చేయలే. చేవేళ్లలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అన్నారు, ఎస్సీ ఎస్టీల నోట్లో మట్టి కొట్టిరు. బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ అన్నారు, 42% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వలేరు. సరూర్ నగర్లో యూత్ డిక్లరేషన్ అన్నారు, ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చారు. 2 లక్షల ఉద్యోగాలు కాకెత్తికపోయింది. నెలకు 4,000 నిరుద్యోగ భృతి, అది వస్తలేదు. తర్వాత రైతు డిక్లరేషన్ అని రాహుల్ గాంధీని తీసుకొచ్చి హడావిడి చేసిరు. వరంగల్లో 2 లక్షల రుణమాఫీ లేదు, 15,000 రైతు భరోసా లేదు, సన్నపోట్లకు బోనస్ లేదు. ఇప్పుడు కూడా వరి కోతలు స్టార్ట్ అయిన ఊర్లలో వడ్ల కల్లాలు లేవు, వడ్లు కొనేటోడు దిక్కు లేడు, కొనుగోలు కేంద్రాలు లేవు. సో మొత్తంగా కాంగ్రెస్ పార్టీ ఒడ్డెక్కేదాకా ఓడమల్లన్న, ఒడ్డెక్కినాక బోడమల్లన్న అన్నట్టుగా తెలంగాణ ప్రజలతో వ్యవహరించింది. ఇదే విషయానికి సంబంధించి నిన్న రోడ్ షోలో చెప్పిన సీఎం, మేము కంటోన్మెంట్ లో గెలిస్తే 4,000 కోట్లతో అభివృద్ధి చేసినాం, అట్ సేమ్ టైం వీడియో కూడా గెలిస్తే 4,000 కోట్లతో అభివృద్ధి చేస్తాం. నిజంగా కంటోన్మెంట్ లో 4,000 కోట్ల అభివృద్ధి జరిగిందా? అసలు అది కూడా నిజమా, అబద్ధమా? ముఖ్యమంత్రికి కానీ ప్రభుత్వానికి కానీ చిత్తశుద్ధి ఉంటే ఏ డిపార్ట్మెంట్ల పరిధిలో ఎన్ని 100 కోట్లు, ఎన్ని 1000 కోట్లు ఖర్చు పెట్టిర్రు, నిధులు విడుదల చేసిర్రో ఆ వివరాలు విడుదల చేయాలి. ఒక వైట్ పేపర్, శ్వేతపత్రం విడుదల చేయాలి. ముఖ్యమంత్రి పచ్చి అబద్దాలు మాట్లాడతాడు, అది ఆయన తరహా, ఆయన పద్ధతి. ఆ అబద్దాల పురాణమే మళ్ళీ వల్లె వేస్తున్నాడు తప్ప కొత్తదేం లేదు. ఇప్పటి వరకు కంటోన్మెంట్ లో ఒక్క పని జరగలేదని మా కంటోన్మెంట్ నాయకులు మొన్న తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. కాబట్టి భయపడి ముఖ్యమంత్రి నేను నా మాట మాట్లాడింది తప్ప కంటోన్మెంట్ కానీ హైదరాబాద్ అభివృద్ధి కానీ పూర్తి స్థాయిలో ఆగిపోయింది. వాళ్ళ హైదరాబాద్ లో లా అండ్ ఆర్డర్ దెబ్బతిన్నది. పట్టపగలే హత్యలు, మానభంగాలు జరుగుతున్నాయి, దోపిడి దొంగల స్వైర విహారం నడుస్తుంది. డీసీపీ స్వయంగా కాల్పులు జరిపే పరిస్థితి వచ్చింది. ఆయన మీద దాడి చేస్తే పోయి హాస్పిటల్లో పడుకున్నాడు ఆయన. డీజీ గారు పోయి పరామర్శించారు. ఇవాళ లా అండ్ ఆర్డర్ దెబ్బతిన్నది. మంచినీళ్ళ సప్లై సరిగా లేదు, పవర్ సప్లై సరిగా లేదు, పెట్టుబడులు వస్తలేవు. హైడ్రా పేరిట మొత్తం పేదల ఇండ్లు ఊలగొట్టి పెద్దల్ని మాత్రం ఏమనకుండా ఉండడం వల్ల ఇవాళ రియల్ ఎస్టేట్ రంగం పడిపోయింది. మొత్తంగా హైదరాబాద్ కానీ, జూబ్లీహిల్స్ కానీ, కంటోన్మెంట్ కానీ ఈ ప్రభుత్వము ఏమీ చేసింది లేదు. అందుకని మేము ప్రజల్ని కోరుతున్నాం, ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే, కర్రు కాల్చి వాత పెట్టాలంటే 4 కోట్ల మంది ప్రజల తరపున 4 లక్షల మంది జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లకు ఒక మంచి అవకాశం వచ్చింది. ఈ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటి తీర్పిచ్చి కాంగ్రెస్ పార్టీని ఓడగొడితే రాబోయే రోజుల్లోనైనా ఏమైనా పనులు జరుగుతాయి. అంతేనా? నిన్న షేక్పేట్ లో రోడ్ షో జరిగింది, అట్ సేమ్ టైం ముఖ్యమంత్రి రోడ్ షో కూడా జరిగింది. ఏం గమనించారు తేడా? అంటే బ్రహ్మాండమైనటువంటి ప్రజాస్పందన కేటీఆర్ గారి రోడ్ షోకు ఉంది, చూసినాం. ముఖ్యమంత్రి గారి ఇక్కడనే రేవంత్ నగర్ డివిజన్ లో జరిగింది, పెద్దగా గొప్పగా జరగలేదు. ముఖ్యమంత్రి లోపల ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ కనబడ్డది. నిజంగానే ఆయనకు మైనారిటీల మీద, ముస్లింల మీద ప్రేమ ఉంటే ఎప్పుడో మంత్రి పదవి ఇవ్వాలి కదా. జూబ్లీహిల్స్ ఎన్నికల తరుణంలో ఒక ముస్లిం నాయకుడికి మంత్రి పదవి ఇవ్వడం ఏంది? అదేవిధంగా అన్ని పథకాలు బంద్ అవుతాయి అని చెప్పి ప్రజల్ని బెదిరించే ధోరణిలో, భయపెట్టే ధోరణిలో ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు అంటేనే ఆ ప్రసంగం పేలవంగా ఉంది. నిన్నటి రోడ్ షో వాళ్ళది అట్టర్ ఫ్లాప్ అయింది. బట్ కేటీఆర్ గారు మాట్లాడింది ఒక 2 గంటల పాటు. ఆ రోడ్ షో చాలా సక్సెస్ అయింది, జనమంతా విన్నరు. కేటీఆర్ గారు అన్ని విషయాలు గుర్తు చేస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన డిక్లరేషన్లు, హామీలు, 6 గ్యారంటీలు, హైదరాబాద్ నగరానికి గతంలో మేము ఎట్లా అభివృద్ధి చేసినాం, ఏం పని చేసినాం, ఇవాళ వీళ్ళు వచ్చినాక ఏం చేస్తున్నారు, అన్ని విషయాలు కూడా వారు చెప్పినారు. కాబట్టి బ్రహ్మాండంగా కేటీఆర్ గారి రోడ్ షో సక్సెస్ అయింది. షేక్పేటకు మించి ఇవాళ ఇక్కడ రేవంత్ నగర్ లో మా రోడ్ షో కేటీఆర్ గారిని సక్సెస్ అవుతుంది.